ప్రకాశం ఫైట్ కూటమిలోకి వచ్చిన పోరు తప్పట్లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట ఇది. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ వాళ్ళు అంటారు కదా, బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒక ఒత్తిడికి ఇరకడానికి గురి చేసి ఆయన పార్టీ నుంచి రాజీనామా చేసేటట్టుగా చేశారనేది వాళ్ళ ఒక మాట. అది ఎలా ఉంచితే జనసేనలోకి ఎలా తీసుకుంటారు మీరు అని రెండో వైపున దామచర్ల జనార్దన్ ఆయన తీవ్రంగా ధ్వజం ఎత్తుతూనే ఉన్నారు. ఎవరు పార్టీకి వచ్చి ఏదో మారినా ఇదేం జరగదు, ఈ పార్టీ స్థానం మాది, ఈ జిల్లా మాది, ఈ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. అందుకనే బాలినేని చాలా ఆయనకు హంగు అవి ఉన్నాయి. మంత్రి, అంతకుముందు కూడా ముఖ్య పాత్రధారి, పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ఆహ్వానించారు. ఇవన్నీ జరిగినా కానీ ఇంతవరకు దాన్ని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి ఆయనకు లేకపోయింది. చాలా భారీగా సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. దానికోసం ప్రత్యేకమైన వేడుక ఉత్సవం అన్నీ కూడా పెట్టుకున్నానని చెప్పినా అది జరగలేదు. ఆఖరికి ఇప్పుడు ఎలా ఉందంటే హరిహర వీరమల్లు సినిమాను అవకాశంగా తీసుకొని దాని మీద పోస్టర్స్ వేసి ఆ విధంగా పోదాము, వీరమల్లు రూట్ ఆయన ఎంచుకుంటే దానికి కూడా తెలుగుదేశం వాళ్ళు లేకపోతే జన సైనికులు ఒరిజినల్ గూండాలాగా ఒరిజినల్ సైనికులు అడ్డం తగులుతున్న ఒక పరిస్థితి. సో ఇంకా బాలినేని శ్రీనివాసరెడ్డి దీన్ని ఏమాత్రం జన సైనికులు పోస్టర్లు అవి తీస్తున్నారా? తీసేశారు. ఎవరా తీసేశారు వాళ్ళు, ఆయన వేసిన పోస్టర్లు తీసేశారు. నిన్న కూడా జనార్దన్ అని ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకంగా మాట్లాడారు. ఈయననేమో మీడియాకు ఎక్కువ అందుబాటులో ఉంటారు. మీడియా వాళ్ళు పదే వెళ్ళి కలుస్తూ ఉంటారు. వెళ్ళి కలిసినప్పుడు ఆయన నేను ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తా, ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను ఒక కామెంట్ చేశాడు. ఇది చాలా ముఖ్యమైనది. ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఏంటి అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోయి ఇన్ని సవాళ్ళు ఎదుర్కొంటూ నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను అని మీరు చెప్తున్నారంటే జనసేన మిమ్మల్ని ఇముడ్చుకోలేకపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా మీరు వేరే పార్టీ వాళ్ళని చేర్చుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి, తెలియకుండా చేర్చుకోవద్దని కొన్ని వార్నింగ్లు కొన్ని అవి ఇచ్చున్నాడు. అయినా పవన్ కళ్యాణ్ సాహసించి ఈయనను లేకపోతే దొరబాబును ఇట్లా కొంతమందిని చేర్చుకున్నారు. కానీ వాళ్ళని ఇవ్వట్లేదు. తెలుగుదేశం వాళ్ళు దాన్ని జీర్ణం చేసుకోలేనట్టుగా వాళ్ళు అలా ఇబ్బందిలో పెట్టారు. ఇంక ఎంతవరకు వచ్చిందంటే ఇది ఈ సినిమా ఉంది ఉదాహరణకు, ఈ సినిమా చూసి వచ్చి జన సైనికులు లేదా పవన్ అభిమానులన్నా కొంత అసంతృప్తి వెలిపుచ్చుతున్నారేమో కానీ తెలుగుదేశం నాయకులకు మటుకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. మీరు ఎక్కడా నెగిటివ్గా ఏమీ మాట్లాడకండి, యూ ఓన్ ది పిక్చర్. అంటే తెలుగుదేశం జనసేన మధ్య కింద స్థాయిలో ఒక విధమైన ఈ వివాదము ఉద్రిక్తత పెరగడం ఒకటైతే, తమకు నచ్చని నాయకులు వైసీపీలో ఉండగా తమను ముప్పు తిప్పలు పెట్టిన వాళ్ళని ఏమాత్రం మనము ఉపేక్షించకూడదు అని వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. దీనికి బాలినేని శ్రీనివాసరెడ్డిది కేస్ స్టడీ లాగా తయారైంది. ఈ కేస్ స్టడీ ఇప్పుడు కొంత అడ్డం తిరిగిందని అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా అయినా నేను చేస్తానని చెప్తున్నాడంటే ఇక్కడ ఇంకా సర్దుకోక ముందే ఆ ప్రశ్న కూడా వచ్చింది. ఉదాహరణకు జయమంగళ అనుకుంటా వైసీపీ నుంచి వచ్చారు కదా, ఆయన ఈ సినిమాను విజయవంతం చేయడం మన కర్తవ్యంగా భావించాలని పిలిపించాడు. అది ఇట్లాంటివి ఎప్పుడు లేవు రాజకీయాల్లో. యాదృచ్ఛికంగా ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకేలు అది కూడా చిన్న నాయకుల కోసం చేసేవాళ్ళేమో, కానీ ఈ సినిమా రాజకీయ పార్టీలకు వచ్చిన వాళ్ళని ముడుచుకోవటం ఇదంతా పెద్ద సర్కస్ లాగా తయారైంది. బాలినేని కథ ఏమవుతుందో చూడాలి. మరి ఆయన చివరి 1.5 year మంత్రి పదవి నుంచి జగన్ తప్పించినప్పటి నుంచి ఆయన అక్కడ ఇమ్మడలేకపోయారు. ఉన్నట్టే ఉంది కానీ లేరు, కానీ చివరి వరకు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళలో కొంతమంది మళ్ళీ సిగ్నల్స్ పంపిస్తున్నారు మళ్ళీ వైసీపీకి అన్నట్టుగా. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఉదాహరణకి ఇప్పుడు వెళ్ళి ఏదో చేసి వచ్చారు కదా, సో దానికి కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి సన్నిహితులు చెప్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఒత్తిళ్ళ వాళ్ళు వెళ్ళారు కానీ ఇంకోటి కాదు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ జనసేన తెలుగుదేశం మధ్య కుదరక ఆ వైసీపీ నుంచి వస్తామనే వాళ్ళని బయట పెట్టేసరికి ఇలా రాజకీయ శూన్యంలో ఉండలేరు. ఏదో జగన్ కొంచెం రికవర్ అవుతున్నాడు కదా, కాబట్టి మళ్ళీ మనం బ్యాక్ టు అన్నట్టుగా వెళ్దామంటే ఆయన అంత తేలిగ్గా లేడు. ఆయన ఎవరికి ఇప్పుడే మీరు వస్తే రాండి, నేనేం మీకు టికెట్ నేనేం చెప్పలేను అన్న పద్ధతిలో ఇప్పుడు ఆయన టికెట్లు ఆల్రెడీ ఇచ్చే స్థితి అక్కడ ఆలోచన ధోరణి అది. సో విచిత్రంగానే ఉన్నాయి ఈ రాజకీయాలు.